హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ అత్తాస్ అండ్ కోడల్స్. ఈరోజు మీకు అందరికీ ఒక కథ చెప్తా అండి, చిన్న కథ. సో అది కథ కూడా కాదు, అందరి లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్. సో ఇది మీరు విన్నాక మీ ఒపీనియన్స్ ఏందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో లెట్ స్టార్ట్. ఒక చిన్న ఫ్యామిలీ అండి. చిన్న ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్స్, అత్తయ్య, అమ్మాయి వాళ్ళ మరిది, నలుగురు ఉంటున్నారు. సో ముగ్గురు జాబర్స్ అండి. అబ్బాయి జాబ్కి వెళ్తారు, అమ్మాయి జాబ్కి వెళ్ళిద్ది, వాళ్ళ అత్తయ్య కూడా జాబ్కి వెళ్తారు. వాళ్ళ అత్తయ్య వచ్చి 3 o'clock ఏమో వస్తారు మధ్యాహ్నం. ఈ అమ్మాయి ఏమో నైట్ 8:30కి అలా వస్తారు. వచ్చి ఇంట్లో పని అంతా చేసుకుంటారు. సో ఇప్పుడు ఈ అమ్మాయిది ఏంటంటే, ఇంట్లో చిన్న పని నుంచి పెద్ద పని దాకా మొత్తం ఈ అమ్మాయి మీదనే ఆధారపడి ఉంటుంది. ఇంకా అమ్మాయి మార్నింగ్ పని చేసుకొని మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయి మళ్ళీ నైట్ 8:30కి వచ్చి మళ్ళీ వీళ్ళందరికీ ఫుడ్ ప్రిపేర్ చేసి ఫుడ్ పెట్టి మళ్ళీ 12 o'clockకి వీళ్ళ హస్బెండ్ వచ్చేదాకా వెయిట్ చేసి ఆయనకు ఫుడ్ పెట్టి కాసేపు మాట్లాడి పడుకునే. అలా ఉండే అమ్మాయి కొన్ని రోజులు, ఒక పెళ్ళైన ఒక 6 months అలా అమ్మాయికి థైరాయిడ్, పీసీఓడి అని వచ్చేసాయి. ఇంకా అమ్మాయి మెడికేషన్స్లో ఉండి అమ్మాయికి ఇంకా ఏం వర్క్ చేయడానికి చేత కాకపోవడం, ఊకే నిద్ర రావడము, ఇంకా అమ్మాయి మస్తు టైర్డ్ అయిపోయేది. ఇంకా జాబ్ చూసుకొని ఇవన్నీ చేసేసరికి ఒకరోజు ఈ అమ్మాయి ఏమనుకుంది, వాళ్ళ హస్బెండ్తో మాట్లాడాలి, చెప్పాలి నా బాధ అనుకొని ఒకరోజు నైట్ వాళ్ళ హస్బెండ్ వచ్చాక కూర్చొని మాట్లాడింది అనమాట. ఏమండి ఇట్లా నాకు కుదరట్లేదు ఇంట్లో పని అంతా చేసుకోవడం, చిన్న పని కూడా నా మీద ఆధారపడ్డము అంతా, నాకు అసలు ఇవంతా నేను హ్యాండిల్ చేయలేకపోతున్నా. ఇంట్లో చిన్న చిన్న పనులు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నా, కొంచెం పని తగ్గిద్ది కదా. దగ్గరికి వెళ్ళి ఫుడ్ పెట్టాక కూడా వాళ్ళు అన్నం వేసుకోవడానికి కూడా బాధపడతారు. నేనే పోయి అన్నం వడ్డించాలా, బెడ్షీట్స్ ఇవన్నీ నేనే చదువుకోవాలా, ఇవంతా నాకు హ్యాండిల్ చేయలేకపోతున్నా, చేతనైతలేదు, టైర్డ్ అయిపోతున్నా. ఆఫీస్కి క్విట్ చేద్దామంటేనేమో అప్పులు ఉన్నాయి, అప్పులు కట్టుకోవాలా, ఇంకా నా వల్ల అవుతలేదండి, ఎవరి పని వాళ్ళు చేసుకుంటే నాకు కొంచెం పని తగ్గిద్ది కదా, పెద్ద పనులు అయితే నేను చేసుకుంటా అని చెప్పేసి అమ్మాయి చెప్పింది. చెప్పినందుకు వాళ్ళ హస్బెండ్ దాన్ని పాజిటివ్గా తీసుకోలేదు. ఇంక ఈ అమ్మాయి మీద అరిచేసి, పనికి మానలేదా అన్న, నువ్వు పని చేత కాదు, మా అమ్మ చేసుకోలేదా, మా అమ్మ మమ్మల్ని పెంచలేదా, నువ్వు నలుగురికి చేయడానికి ఇంత బాధపడుతున్నావా, నువ్వు ఏం చేతనైద్ది నీకు అని చెప్పేసి ఇంక అమ్మాయి మీద అసలు విపరీతమైన కోపం పెంచేసుకొని తిట్టేశాడు. తిట్టాక ఇంకా ఈ అమ్మాయి మనసులో సర్ది చెప్పుకొని, ఇవి ఇట్లా చెప్పడం తప్పేమో, ఇలా చెప్పకూడదేమో అనుకొని అమ్మాయి సర్ది చెప్పుకొని లైట్ తీసుకొని ఇంకా అమ్మాయి రొటీన్గా చేసి డ్యూటీకి వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ వచ్చి చేసుకునేది అట్లా అయిపోయింది. అట్లా 3-4 times కూడా వాళ్ళ హస్బెండ్కి చెప్పడానికి ట్రై చేసింది, బాధ అనిపిస్తుంది నేను చేసుకోలేకపోతున్నాను. ఎప్పుడు వినిపించుకోలే వాళ్ళ ఆయన. ఆ రూమ్లో కూర్చొని ఆయన వచ్చేదాకా ఏడ్చి, అటు వాళ్ళ అమ్మలకు చెప్పలేదు, ఇటు వీళ్ళకి చెప్పలేదు, మధ్యలో కృషించి కుంగిపోయేది అమ్మాయి. అయితే ఒకరోజు వీళ్ళ అత్తయ్య ఈ అమ్మాయి పడుకుందంట చేతగాక. వాళ్ళ అత్తయ్యకు హెల్త్ బాగాలేక సెలైన్ పెట్టుకున్నారంట, ఇంటికి వచ్చారంట. వీళ్ళ అత్తయ్య ఇంటికి వచ్చిన టైంలో కూడా ఈ అమ్మాయి మేలుకోతలేదు, పడుకుందంట. తెల్లారి లేచి బెడ్రూమ్లోకి వెళ్ళి క్లీన్ చేద్దామనేసరికి వాళ్ళు ఎత్తే పడుకున్నారంట. నిన్నంతా ఇటు వెళ్ళారు కదా, నేను ప్రెస్ తీసుకుంటున్నారేమో అనుకొని ఈ అమ్మాయి అనుకొని ఇల్లు క్లీన్ చేసుకుంటుందంట. వీళ్ళ హస్బెండ్ వచ్చేసి, ఎంత పనికి మాలదానివి నువ్వు, నీ మనసులో ఎంత విషయం ఉందా మా అమ్మ మీద, ఇంత కుట్ర పెంచుకున్నావా నువ్వు అని చెప్పేసి తిడుతున్నాడంట. ఏమైందండి నాకు ఏం అర్థం కావట్లేదు, ఏమైంది చెప్పు అంటే, మా అమ్మకి బాగాలేకపోయినా అట్లీస్ట్ పోయి ఎట్లుంది అత్తమ్మ అని కూడా నువ్వు అడగలేదు, నువ్వెంత అసలు వేస్ట్ దానివే అని చెప్పేసి ఇంకా బూతులు తిడుతున్నాడంట అమ్మాయిని. ఇంకా లిటరల్ అమ్మాయి ఏడ్చేసి, అసలు నాకు తెలియదండి అత్తయ్యకి బాగాలేదని, నేను పడుకున్నాను, అత్తమ్మ వచ్చేసరికి నాకు తెలీదు, నేను అంటే ఈరోజు లీవ్ తీసుకున్నారేమో నేను అనుకున్నాను నీ అమ్మాయి చెప్తుంటే కూడా అబ్బాయి ఇష్టం తిడుతున్నాడంట. ఇంక ఈ అమ్మాయి ఏడ్చేసింది. ఇంకా రొటీన్గా చేస్తుంది. ఒక్కరోజు ఈ అమ్మాయికి నైట్ బాగా హెల్త్ ఫీవర్ వచ్చేసి ఈ అమ్మాయి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయి సెలైన్స్ ఎక్కి ఇంకా తెల్లారి ఇంటికి వచ్చారంట. ఎప్పుడు నైట్ 10కి ఏమోకి వెళ్తే మార్నింగ్ 4కో 5కో ఇంటికి వచ్చారంట. ఇంకా ఆ విషయం వీళ్ళ మమ్మీకి కూడా తెలుసు, ఈ అమ్మాయికి హెల్త్ బాగాలేదు, సెలైన్లు ఎక్కాయని. ఇంకా మార్నింగ్ వచ్చాక ఇంకా అత్తమ్మ వచ్చేసరికి అన్నం ఉండదని ఈ అమ్మాయికి అప్పటికి కూడా ఆ సెలైన్లు పెట్టుకొని ఇల్లుకి అన్నం వండారంట. కాకపోతే ఇంకా కర్రీ వండే ఓపిక లేక ఈ అమ్మాయి వెళ్ళి పడుకుందంట. పడుకున్నాక వీళ్ళ అత్తయ్య మధ్యాహ్నం వచ్చి, అన్నం కూర వండలేదు, ఏం వేసుకొని తింటారు, అన్నం కూడా సరిగ్గా పెట్టట్లే మాకు అని చెప్పేసి ఇంకా గునుగుతుందంట. ఈ అమ్మాయి వెళ్ళి, అత్తమ్మ నాకు బాగాలేదు, నేను అన్నం అయితే వండాను, పచ్చళ్ళు ఉన్నాయి కదా ఏమన్నా వేసుకొని తింటారని నేను వండానంటే, ఇల్లు అయితే ఊకావుగా,
దానికి ఓపిక ఉంది కానీ కూర వండడానికి ఓపిక లేదా అని చెప్పేసి తిట్టిందంట. తిట్టకి ఈ అమ్మాయి ఇంకా వీళ్ళ హస్బెండ్ వచ్చాక చెప్పిందంట, నాకు బాగాలేదండి, నాకు బాగాలేకపోయినా నేను అప్పటికి అన్నం అట్లీస్ట్ అన్నం ఉన్న కూర ఏదో పచ్చడి వేసుకొని తింటారు కదా, పచ్చళ్ళు ఉన్నాయి కదా, దానికి కూడా నన్ను తిట్టారు అంటే అబ్బాయి ఏమన్నాడంట తెలుసా అండి, ఇగో నీకు పని చేత కాదు, నీకేం చేత కాదు, నువ్వు ఒక పనికి మాలిన దానివి, మీ ఫ్యామిలీ ఒక పనికి మాలింది, మీరు సంసారాలు చేసే రకాలు కాదు, ఎందుకు చేశారో ఏమో, అసలు మీ అమ్మ పద్ధతి నేర్పలేదని చెప్పేసి ఏమని ఫుల్ తిట్టారంట. ఇంక ఈ అమ్మాయి కోపం వచ్చేసి అన్నదంట, మరి నేను బాగలేక నేను ఆ రూమ్లో పడుకుంటే నాకెవరు తిండి పెట్టారు, ఎవరన్నా వచ్చి నన్ను ఎట్లుందమ్మని అడిగారా, ఎవరన్నా వచ్చి నాకు తిన్నావమ్మని అడిగారా, ఎట్లీస్ట్ టాబ్లెట్స్ వేసుకున్నావమ్మని అడిగారా అసలు ఎవరైనా నన్ను, నేను ఎట్లుందంటే నా బతుకు ఇంట్లో జీతం లేకుండా పని చేసేదానిలాగా ఉన్నా మీకు, నా గురించి పట్టింపు లేదు, నేను ఇంట్లో ఏదో ఉంటున్న మనిషిని అంతేగాని అసలు మనిషిని కాదు నేను ఆ రూమ్లో ఎన్ని రోజులు పడుకుంది, పడుకొని ఏడ్చింది నువ్వు చూసావు ఎప్పుడైనా, అట్లీస్ట్ ఏ రోజు అని వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు, ఏడుస్తుంటే కూడా చూసి వెళ్ళిపోయావు కానీ ఏ రోజు కూడా వచ్చి నన్ను అడగలేదు, నువ్వు ఈరోజు నన్ను తిడుతున్నావా అని అనేసరికి ఇంకా వాళ్ళ అమ్మని వాళ్ళ అక్కని అందరిని తీసి తిడుతున్నాడంట అబ్బాయి బూతులు. ఇంకా బూతులు అవి తట్టుకోలేక ఇంక ఈ అమ్మాయి ఫోన్ చేసి మమ్మీ ఇట్లా బూతులు తిడుతున్నాడు అని చెప్పేసి ఇంక అమ్మాయి చెప్పిందంట. అంటే ఇంతమంది కూడా చాలాసార్లు ఇట్లా తిడితే ఏ రోజు వాళ్ళ అమ్మలకి అంటే ఇట్లా అవుతుంది మమ్మీ నా బాధ ఇది మమ్మీ ఏ రోజు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి చెప్పలేదంట. ఇంకా ఆ రోజు బర్స్ట్ అవుట్ అయిపోయి వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిందంట. అయితే ఈ అమ్మాయి వాళ్ళ అక్క ఏం చేసిందంటే వీళ్ళ అత్తయ్యకి ఫోన్ చేసి, అత్తయ్య ఇట్లా అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ గొడవ పడితే వాళ్ళు తిట్టుకోవడం కామన్, నన్నెందుకు లాగుతున్నారు మధ్యలోకి, నేనేం చేశాను అని అడిగినందుకు వాళ్ళ అత్తయ్య నీకేమన్నా ఉంటే ఇంటికి వచ్చి మాట్లాడు అని చెప్పేసి కాల్ కట్ చేశారంట. ఇంకా ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ ఉండి నువ్వు ఇంటికి వచ్చేసాయి మేము మాట్లాడుకుంటామంటే ఈ అమ్మాయి వెళ్ళిందంట వాళ్ళ అమ్మవారింటికి. ఇంకా రొటీన్ కదండి, తల్లిగారింటికి పోతే తల్లి వాళ్ళు ఏం చెప్తారు, ఇంకా ఇవన్నీ కామను అందరు భరిస్తారు, ఇంకా నువ్వు కూడా ఇంకా అంతే అర్థం చేసుకొని సర్దుకుపోవాలని చెప్పేసి అమ్మాయికి చెప్పారంట. ఇంకా వాళ్ళ అమ్మ నాన్న బాధపడొద్దని ఇంకా అమ్మాయి వచ్చేసి ఇక్కడే ఉందంట, ఈ అబ్బాయి దగ్గరకు వచ్చేసిందంట. కాకపోతే నాకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఆ అబ్బాయి అంటే ఉండొచ్చు వైఫ్ అంటే వీళ్ళ అత్తయ్య కూడా చుట్టుపక్కల వాళ్ళకి అమ్మాయి మాకేం వండి పెట్టదు అంటే వాళ్ళ అమ్మ నాన్నని తిట్టారని పెద్ద గొడవ చేసింది, అంటే పెళ్ళం మొగుడు మధ్యన ఎన్నో తిట్టుకుంటారు, అంత మాత్రాన గొడవ చేయడం అవసరమా, వాళ్ళ అమ్మలకు ఫోన్ చేసి చెప్పడం అవసరమా అని చెప్పేసి చెప్పారంట. నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఈ అమ్మాయి కూడా తిరిగి రిటర్న్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్సే కదా, ఈ అమ్మాయికి కూడా హక్కు ఉంటుంది కదా అనడానికి, ఈ అమ్మాయి తిరిగి అబ్బాయి అన్న మాటలు అంటే ఏంటండి సంగతి, అమ్మాయి అనలేదనే కదా మా ఇంట్లో వచ్చి పడి తింటుంది, మేము ఎన్నన్నా ఊరుకొని ఉంటుందనే కదా అబ్బాయి అన్నేసి మాట్లాడడం, వాళ్ళ అత్త కూడా ఇష్టం ఉన్నాడు మాట్లాడడం, బయటవే చెప్పుకోవడం, తిరిగి అనుంటే పోనీ ఆ అబ్బాయి స్టార్టింగ్లోనే అమ్మాయి బాధను అర్థం చేసుకొని సరే నేను అర్థం చేసుకుంటా, నేను చెప్తాలే మా అమ్మాళ్ళకి చేసుకోమని, నువ్వేం టెన్షన్ తీసుకోకని ఒక్క భరోసా ఇచ్చి ఉంటే అమ్మాయికి, అమ్మాయి లైఫ్ ఎంత బాగుండేది, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉండేవాళ్ళు కదా, అమ్మాయి అంత గొడవ చేసేది కూడా కాదు కదా. ఏదైనా మనం చేసే విధానంలోనే ఉంటుందండి ఏదైనా, ఈవెన్ అత్తలైనా కోడలైనా కొడుకులైనా మనం ఏది చూపిస్తామో అదే మనకు రిటర్న్ వస్తుంది. మనం ప్రేమ చూపిస్తే అమ్మాయి కూడా మనతో ప్రేమగా ఉంటుంది, మన ఇల్లు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. సో ఇది అర్థం చేసుకోండి. నా ఒపీనియన్ అయితే ఇది, మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.